కనుల వాకిట కలలున్న మనసు వాకిట ఆశలున్నా సరిపోదు. అవి నెరవేరాలి అంటే మనకి ఒక స్వచ్ఛమైన గులాబీ కావాలంటే, అప్పుడే వికసించే గులాబీ కావాలి అంటే మనం మొక్క వేసుకొని అవి కోసుకోవాల్సిందే. అప్పుడే మనకి లభిస్తాయి. అలాగే ప్రతి మన కళ నెరవేరాలంటే ఒక లక్ష్యం ఉండాలి. అలాగే మన ప్రతి ఆశ నెరవేరాలంటే పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి, సాధన ఉండాలి. అప్పుడే సఫలత లభిస్తుంది. ఒక ఆనందమయ జీవితం ఆ పక్షుల్లా ఎగరాలి అంటే మంచి ఆలోచన ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి. సంతోషం అనేదాన్ని మనం స్వంతం కావాలి అంటే ఒక అద్భుతమైన జీవితం మనం పొందాలి. అద్భుతమైన జీవితం అంటే నిస్వార్థమైన, సత్యమైన, స్వచ్ఛమైన జీవితాన్ని పొందగలగాలి. అసలు భగవంతుణ్ణి అన్నింటిలోనే చూస్తాం, కానీ మన మనసులో మనం ఎందుకు చూడలేకపోతున్నాం అంటే మన యొక్క స్థితి అంత బాగుండట్లేదు. మన స్థితి ఎప్పుడు బాగుంటుందో మన గతి బాగుంటుంది. మనలోనే భగవంతుడి స్థానం ఉంటుంది. ఎక్కడికి తిరగక్కర్లేదు. ఈ విశ్వం అనే దేవాలయంలో ఈ ప్రకృతి అనే దైవం మనకిచ్చే ప్రతి అనుభూతి ఎంతో ఆనందమయం, ఎంతో ఆహ్లాదమయం. బాధ్యతగా కుటుంబాన్ని నడిపిస్తూ భరోసాగా ఉండే భర్త, జ్ఞానవంతమైన ఇల్లాలు, ఆ భర్త తెచ్చే ప్రతి కష్టాన్ని సక్రమమైన మార్గంలో వినియోగిస్తూ పిల్లలను ఒక మంచి